మన దేశంలో మన దేశం అనకుండా మనం ఒక సృష్టిలో అసలు హ్మ్. ఇది బావుంది. సృష్టిలో 84,00,00,000 జీవరాశులు ఉన్నాయంటారు. వాటన్నింటిలోనూ వస్త్రం, ఆచ్ఛాదన ఎవరికి కావాలి? మనిషికి. అవి లేని వాటినేమిటంటారు? వేరేగా నేను అవును. చెప్పక్కర్లేదు. యెస్. యెస్. మరి ఇది మితిమీరిపోతే ఇప్పుడు విశృంఖలత్వాన్ని స్వేచ్ఛ అనుకుంటున్నారు కదా! విశృంఖలత్వంగా ఉండే వాళ్ళని ఉన్మాదులు అని అంటారు. తెలుగు అనే పదాన్ని, తెలుగు పుస్తకాన్ని, వ్యాకరణాన్ని, డిక్షనరీని ఎప్పుడైనా చదివితే తెలుస్తుంది. ఎవరైతే ఈ వస్త్రాల గురించి మాట్లాడుతున్నారో ఎంత తక్కువ వేసుకుంటే అంత స్వేచ్ఛని, స్వేచ్ఛ వస్త్రంలో లేదు. నీ భావుకతని తెలియచేయడంలో ఉన్నది. ఏం భావాన్ని? నువ్వు చెప్పే భావం ముందు నీకు ఉపయోగపడాలి, లేదా నీ చెప్పాలి. సమాజానికి ఉపయోగపడాలి. ఈ 2 ఉపయోగపడని వాటిని మేము స్వేచ్ఛ అంటాము అనంటే అది వాళ్ళ పైత్యం అనాలి తప్ప అదైతే స్వేచ్ఛ కాదు. హ్మ్.